మోసం చేసి ఆస్తి లాక్కున్నానన్న ఆనందంలో గజపతి ఆ రోజంతా సంతోషంగా గడిపేశాడు. ఇంతకాలం మనసులో ఏ రోజైనా ఈ ఆస్తిని హరికి గిరికి అప్పగిచ్చాలేమో అన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు తను చేసిన పని వల్ల ఆ భయమే లేకుండా పోయింది. ఇక దిగులు పడకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాడు గజపతి. గణపతి, అచ్చం నేను చెప్పమన్నట్టుగానే చాలా బాగా చెప్పావనుకో. చెప్పినట్టు నీకు ఆస్తిలో 10% మాట ఖచ్చితంగా ఇస్తాను. అసలు ఎవరికి ఏమాత్రం అనుమానం రాలేదు. ఇంట్లో అందరూ నువ్వు చెప్పిన మాట నమ్మేశారు. అందరూ నిన్నంతా విషాదంలో మునిగిపోయారు తెలుసా. నువ్వు మాత్రం వాళ్ళెవ్వరికీ అనుమానం రాకుండా భలే నటించావనుకో. ఇక ఆ పత్రం నాకు ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతాను. 10% మాట నీకు తప్పక ఇస్తానులే, కంగారు పడకు. ముందు హరి గిరి ఊరు నుండి వెళ్ళిపోయాక తర్వాత మన లెక్కలన్నీ చూసుకుందాం. వాళ్ళెవ్వరికి తెలియకుండా ఆస్తి పత్రాలన్నీ నా దగ్గర ఉంచుకుంటాను. ఏంటండి గజపతి గారు మీరు మాట్లాడేది? మీరు నాకు చెప్పడం ఏమిటి, నేను నాటకం ఆడడం ఏమిటి? నిజంగానే గోవిందయ్య గారు నా దగ్గర తాకట్టు పెట్టారు. ఆస్తి పత్రాలు నా దగ్గరే ఉన్నాయి. అవే నేను మీకు తీసుకొచ్చి చూపించాను. మీకు ఆస్తి పోయిందన్న బాధను మతి భ్రమించినట్లుంది. ఆ ఆస్తి అంతా నాదే కదూ. నేనే ఇన్ని రోజులు మీ అందరినీ బతకనిచ్చాను అంతే. మంచివాడిని కాబట్టి ఆ పిల్లల చదువు జీవితం పాడవకూడదని ఆలోచించాను. మరొకరు అయ్యుంటేనా ఆ రోజే విషయాన్ని బయటపెట్టి ఆస్తంతా చేతిలోకి తీసుకునేవారు. ఇంత మంచివాడితో వీరిన్ని అబద్ధాలు చెప్తున్నారా? మీరు నాకు చెప్పడం ఏమిటి? నేను అక్కడికి వచ్చి నాటకం ఆడటం ఏమిటి? అయ్యో అయ్యో, మీరు చాలా తెలివైన వారు గజపతి గారు. ఏంటయ్యా చలపతి, అలా మాట మార్చేశావు? నేను నిన్ను బతిలాడితే కదా ఒప్పుకున్నావు. అంతకు ముందేమో పాపం పిల్లలు వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేసేయి, ఎందుకయ్యా ఇటువంటి అబద్ధాలన్నీ చెప్పడం అంటూ నాకు నీతి బాధ చేశావు. 10% మాట ఇస్తాననగానే మాట్లాడకుండా నాతో ఒప్పందానికి ఒప్పుకున్నావు. ఇంత జరిగిన తర్వాత ఆస్తి నీదంటారేమిటి? అంటే పత్రాలు నీ చేతికి వచ్చేసరికి నీకు అత్యాస పెరిగినట్టుంది. చలపతి, మర్యాదగా చెప్తున్నాను, ఈ నాటకానికి కట్టిపెట్టి పత్రాలు మాట్లాడకుండా నా చేతిలో పెడితే ఆ 10% మాట అయినా నీకు దక్కుతుంది. అలా కాకుండా ఇదే నాటకాన్ని కొనసాగించావో 10% కాదు కదా, నీకు శిక్ష కూడా తప్పదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తాను అనుకుంటున్నావేమో. పంచాయతీకి లాగి నీ నిజ స్వరూపం బయట పెడతాను, జాగ్రత్త. ఏంటండి గజపతి గారు, నన్ను పంచాయతీకి లాగుతారా? లాగండి. అలా లాగవలసి వస్తే మీరు నన్ను నాటకం ఆడమన్న సంగతి, 10% మాట ఇస్తానన్న సంగతి అన్నీ బయటకు వస్తాయి. అక్కడ ఊర్లో నా పరువు కంటే మీ పరువే పోతుంది. నేను కావాలనే అబద్ధం చెప్పానని కావాలంటే ఊళ్ళో అందరి ముందు ఒప్పుకుని క్షమాపణ అడుగుతాను. కానీ మీరే మొహం పెట్టుకుని ఊళ్ళో అందరితోనూ మాట్లాడతారు. ఎవరికి లేదు, మీకు లేదా అత్యాస? ఇందులో ₹1 కూడా మీది కాదు, కానీ మొత్తం కాజేయాలని అత్యాస పడుతున్నారు. నేను అంతే. మీకు నాకు తేడా ఏముంది? ఇక మీరు ఎక్కువగా మాట్లాడటం మానేసి మీ ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది. గజపతికి ప్రాణం పోయినట్టు అయ్యింది. తను ఏదో అనుకుని పథకం వేస్తే అది తనకే బెడిసి కొట్టింది. కక్కలేడు, మింగలేడు. అందరి ముందు విషయం బయట పెడితే తనే చేశానని ఒప్పుకోవాలి. ఒకవేళ బయట పెట్టకపోతే ఆస్తినంతా చలపతికి అప్పగించాలి. ఇప్పుడు దారేది? దిగాలు పడిపోయాడు గజపతి. చలపతికి ఆస్తిని అప్పగించడం తప్ప మరో దారి లేకపోయింది గజపతికి. గజపతి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. చలపతి ఇంటితో పాటు అన్నిటినీ స్వాధీనం చేసుకున్నాడు. గజపతి కుటుంబం ఒక చిన్న ఇంటికి మారవలసి వచ్చింది. అక్కడ గజపతికి ఏ సౌకర్యాలు లేవు. ఇంతకాలం సౌకర్యంగా ఆనందంగా బ్రతకడం అలవాటైన గజపతికి అక్కడ సర్దుకోవడం చాలా కష్టంగా తోచింది. తన వల్ల కాలేదు. అదీ కాక అప్పనంగా వచ్చిన ఆస్తిని అనుభవించినంత తేలిక కాదుగా కష్టాన్ని అనుభవించడం. తాను చేతులారా అంత ఆస్తిని చేజార్చుకున్నానన్న విషయమే గజపతిని దుఃఖంలో ముంచేస్తుంది. క్రమక్రమంగా ఆరోగ్యం పాడు చేసుకుని గజపతి అనారోగ్యం కొని తెచ్చుకుంటాడు. పోనీలేండి,
ఆస్తి తీసుకున్నంత మాత్రాన ఇంత దిగాలు పడుకోవాలా? మీ ఆరోగ్యం ఏమైపోతుందోనని మాకు కంగారుగా ఉంది. పగలు రాత్రి ఎప్పుడు అదే ఛాచలో ఉంటున్నారు. ఎప్పుడు దిగాలుగా జీవోత్సవంలా ఉంటున్నారు. మన అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడు. వాడికి మంచి ఉద్యోగం వస్తుంది. మనం బతకలేమో ఏమిటి? పాపం హరిగిరి ఆ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాన్ని వేలదీయాలి. అయినా వాళ్ళు కూడా మనకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా చూడడానికి అండగానే ఉంటారు. డబ్బుదేముంది? అది పోయినంత మాత్రాన మీరు ఇలా అనారోగ్యం కొని తెచ్చుకోవాలా చెప్పండి? నువ్వు చెప్పడానికి నేను వినడానికి బాగానే ఉంటుంది లేదా అక్షయాన్ని, కానీ ఈ దిగులు పోయేది కాదు. ఇంతకాలం మనదే అనుకున్న ఆస్తంతా చేజారిపోయింది. ఆ కొబ్బరి తోట ఒక్కటే మిగిలింది. దాని మీద ఏం ఆదాయం వస్తుందని? మహా అయితే ఒక పూట తిండి తినడానికి సరిపోతుందేమో, అంతే. అలా మనం అబ్బాయికి చదువు కోసం ఫీజు ఎలా కట్టగలుగుతాం? అక్కడ చదువు మానేసి ఇక్కడికి వచ్చేయమని చెప్పవలసి వస్తుంది. హరిగిరి అంటావా? వాళ్ళకే చాలీచాలని జీతాలు వస్తాయి. వాడు మనని ఏం చూస్తారు చెప్పు? అసలే నేను చిన్నతనం నుంచి వాళ్ళను కష్టపెడుతూనే పెంచాను. ఏ రోజు సంతోషంగా ఉల్లాసంగా ఉండనివ్వలేదు. ఇప్పుడు ఆస్తి కూడా నా దగ్గర లేదు. అటువంటప్పుడు వాళ్ళు నన్ను ఏం గౌరవిస్తారు? ఇక అంతా అయిపోయింది దాక్షాయని. నేను చేయగలిగింది ఏమీ లేదు. బాబాయ్, అంత దిగులు పడితే ఆరోగ్యానికి ప్రమాదం. మేం గమనిస్తూనే ఉన్నాం. ఆయన ఎప్పుడైతే ఆస్తంతా నాది అని చెప్పి వెళ్ళాడో అప్పటి నుండి మీరు చాలా దిగాలు పడ్డారు. అసలు ఆ కారణంగానే మేము ఇక్కడ ఉండిపోయాం. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళడం సమంజసం కాదని, మాకు వచ్చిన ఉద్యోగాలు కూడా కాదనుకుని ఇక్కడే ఉండిపోయాం బాబాయ్. మాకు పట్నంలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ చేసే ఉద్యోగం కంటే అది ఇంకా బాగా పెద్దది. నాకు తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా ఆ ఉద్యోగం వచ్చింది. కానీ ఈ పరిస్థితుల్లో నిన్ను ఇలా వదిలి వెళ్ళిపోవడం ధర్మం కాదనిపించి ఉండిపోయాం బాబాయ్. ఎందుకంటే తమ్ముడు కూడా ఇక్కడ లేడు. ఇలాగే వదిలేస్తే నువ్వేమైపోతావోనని భయంగా ఉంది. ఎందుకు బాబాయ్ అంత బాధపడతావు? ఆస్తేగా, పోనీలే, నిజమో అబద్ధమో దేవుడేగు. పత్రాలైతే ఆయన చూపిస్తున్నాడు కదా, మనం పోరాడి గెలవలేమేమో. తీసుకోనివ్వండి బాబాయ్, మనం సంపాదించుకోలేమా? తమ్ముడు మంచి చదువు చదువుతున్నాడు కదా. అలాగే నాకు కూడా ఎక్కడో అక్కడ మంచి ఉద్యోగం వస్తుంది. గిరి కూడా ఏదో ఒక చోట ఇంకా మంచి ఉద్యోగం వెతుక్కుందామనే ప్రయత్నిస్తున్నాడు. నువ్వు కొంచెం మామూలు మనిషివైతే నా స్నేహితుడిని బతిమలాడుకొని మళ్ళీ ఉద్యోగం ఇప్పించమని అడుగుతాను. దాంతో మనం సుఖంగా ఉండొచ్చు బాబాయ్. తమ్ముడు చదువుకేమైనా ఇబ్బందిని ఆలోచిస్తున్నారేమో. మేము సంపాదించిన దాంట్లో కొంత భాగం వాడి చదువు కోసమని పక్క నుంచి తమ్లే. అలా వాడికి కూడా డబ్బు పంపించవచ్చు. అవును బాబాయ్, నిజమే. అన్నయ్య చెప్పినట్టు తమ్ముడికి మేం లేమా ఏంటి? ఏముంటే అదే తిందాం. ఇంతకాలం సుఖంగానే ఉన్నాం కదా, ఇకపై కాస్త కష్టపడ్డామంటే కొంతకాలానికి మళ్ళీ సంపాదించుకోగలుగుతాం. ఇంత దిగాలు పడి పిన్నిని కంగారు పెట్టకు బాబాయ్. నేను చూసి పిన్ని బ్యాంకు పెట్టుకుంది. అసలు అన్నం తినడమే మానేసింది తెలుసా? వాళ్లను చిన్నచూపు చూసినందుకు గాను ఏమాత్రం గౌరవించరు అనుకున్న హరి గిరి తన మీద అంత ప్రేమ చూపించడం గజపతికి ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్లను ఏ రోజు సుఖంగా చూసుకోలేదన్న సంగతి గజపతికి బాగా తెలుసు. చిన్నతనం నుంచి క్రమశిక్షణ అనే పేరుతో వాళ్ళిద్దరినీ ఒకంత బాధకే గురిచేశాడు. అది నిజానికి క్రమశిక్షణ కాదు. తాను వాళ్లను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని అనుకున్నాడు. ఆ సంగతి గజపతికి బాగా తెలుసు. అయితే హరి గిరి తనను ఈ పరిస్థితుల్లో కూడా అంత గౌరవించడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తనకు ఆస్తి లేకపోయేసరికి వాళ్ళు తనకు విలువ ఇవ్వరు అనుకున్నాడు గజపతి. తన మాట కూడా వినరని, ఏ కష్టం వచ్చినా చూడరని, ఇలా తనలో తానే ఎన్నో ఊహించుకుని వాళ్లను కష్టాల పాలు చేశాడు. చివరకు ఆస్తినంతా తీసుకెళ్లి చలపతి చేతిలో పెట్టాడు. అది తాను తినక హరిగిరిలకు ఇవ్వక చివరకు చలపతి పాలయ్యింది. గజపతికి చాలా బాధ కలిగింది.
అన్న ఎంతో కష్టపడి కూడబెట్టిన ఆస్తి తన పిల్లల కోసమేగా. ఎంతో కష్టపడినా అనారోగ్యం ఉన్న ప్రాణం లెక్క చేయక అన్నయ్య అంత కష్టపడ్డాడు. తన పిల్లలకు నేను తీరని అన్యాయం చేశాను. జరిగినవన్నీ కళ్ళ ముందు మెదిలాయి. గజపతి కళ్ళు తెలియకుండానే చెమ్మగిల్లాయి. హరి, గిరి, నన్ను క్షమించండిరా. నేను దిద్దుకోలేని తప్పు చేసేసాను. నన్ను నమ్మి నాన్న ఆస్తిని మిమ్మల్ని నా చేతుల్లో పెట్టాడు. అటువంటి గొప్ప అన్నకు నాలాంటి పాపాత్ముడైన తమ్ముడు ఉండడం నిజంగా ఆయనకు మీకు దురదృష్టం. మిమ్మల్ని చిన్నతనం నుంచి చాలా కష్టపెట్టాను. మీ ఆస్తి మీ చేతిలో పెట్టక నా చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని కోరుకున్నాను. నాకు రూపాయి లేకపోతే మీరు నన్ను గౌరవించారని, అసలు నా మొహమే చూడరని భ్రమపడ్డాను. అందుకే ఏ పూట సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. ఒక మంచి జీవితాన్ని కూడా ఏర్పరచలేకపోయాను. చివరకు ఉన్న ఆస్తిని కూడా చేతులారా చలపతి చేతుల్లో పెట్టాను. ఇదంతా నా తప్పేలా. చలపతి దగ్గరకు వెళ్ళి నాటకం ఆడమని అడిగింది నేనే. అందుకే ఆ చలపతికి అవకాశం దొరికింది. పత్రాలు అతని చేతికి వెళ్ళాయి. నిజానికి మీ నాన్న ఎక్కడ అప్పు చేయలేదురా హరి. ఇదంతా నేను చేసిన తప్పు. నాకు కాకుండా మీకు కాకుండా ఆస్తిని వాడి చేతిలో దారబూశాను. ఇక మిమ్మల్ని ఏం అడగానో కూడా నాకు తెలియడం లేదు. గజపతి చెప్పింది వినగానే హరి, గిరి ఆశ్చర్యపోయారు. దాక్షాయణి మాత్రం, అలా చెప్పండి, నాకు బాగా తెలుసు. నేను ఆ రోజే అనుకున్నాను, బావగారు ఎవ్వరి దగ్గర అప్పు చేయరు, అటువంటి మనస్తత్వం కలవారు కాదు అని. అయితే ఇప్పుడు తెలిసొచ్చిందా మీకు హరి, గిరి ఎటువంటి వాళ్ళో? డబ్బు ఉన్నా లేకపోయినా మిమ్మల్ని అభిమానిస్తారో లేదో. అసలు మనిషికి కావాల్సింది డబ్బో అభిమానము. ఇవన్నీ విషయాలు బాగా అర్థమైనట్టేనా? బాగా ఆలోచించి చెప్పండి. ఇంకా అనుమానంగా ఉందా దాక్షాయిని? నేను నా తప్పు తెలుసుకున్నాను. ఆస్తి నా చేతుల్లో పెట్టుకొని హరిని, గిరిని అన్యాయం చేయాలనుకున్నాను. అందుకే నాకు ఇటువంటి శిక్ష పడింది. నాకు బాగా తెలిసి వచ్చింది దాక్షాయిని. మీలో ఈ మార్పు కోసమే కదా నేను కూడా ఇంత కష్టపడింది. అసలు సంగతి చెప్తా వినండి. చలపతి గారు మన ఆస్తినంతా తాము స్వాధీనం చేసుకుంటాము అన్న ఉద్దేశంతో ఈ పని చేయలేదు. మేమే చలపతి గారిని కలిసి జరిగిన సంగతి అంతా చెప్పాను. చలపతి గారు, నిన్న మీరు మా ఇంటికి వచ్చి ఆస్తి తాకట్టులో ఉన్నదని, అది మా బావగారు మీకు తాకట్టు పెట్టారని చెప్పారు. కానీ ఇదంతా నాకు నమ్మశక్యంగా లేదు. దయచేసి నాకు ఏం జరిగిందో నిజం చెప్పండి. నా భర్త గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఏ రోజు ఆస్తిని హరికి, గిరికి ఇవ్వాలని అనుకోలేదు. వాళ్ళ చేతుల్లో ఆస్తి పెట్టాలన్న ఉద్దేశమే ఆయనకు లేదు. అటువంటిది నిన్న వాళ్ళ పేరున ఆస్తి రాస్తానంటూ నాతో చెప్పారు. అప్పుడే నాకు అనుమానం కలిగింది. అదే సమయానికి అనూహ్యంగా మీరు వచ్చి ఆస్తి అంతా నాదే అన్నారు. పాపం, వాళ్లకు అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి కాస్త వయసు వచ్చేసరికి మరణించాడు. వాళ్లకు ఇంక వేరే దిక్కే లేదు. కనీసం ఆస్తి వాళ్ళకు చేతిలో ఉంటేనైనా బ్రతకడానికైనా ఉపయోగపడుతుంది. న్యాయంగా వాళ్ళకు దక్కాల్సిందే కదా. ఎందుకు ఇటువంటి అన్యాయం చేయడం? దయించి ఏం జరిగిందో మీరు నాతో చెప్పండి. అమ్మ దాక్షాయణి గారు, నేను కూడా మీ భార్యకి ఎంతో చెప్పి చూశాను. పాపం, వాళ్ళిద్దరిని వాళ్ళ నాన్న కష్టపడి పెంచాడు. ఆయన ఆస్తి వాళ్లకు దక్కడమే న్యాయం అని ఎంతో చెప్పి చూశాను. గోవిందయ్య నాకు బాగా తెలుసు. వాళ్ళ కోసమే చాలా శ్రమపడేవాడు. ఓపికన్నా లేకపోయినా అలాగే పనిచేసేవాడు. తాను లేకపోతే పిల్లలు బ్రతకాలంటే అవకాశం ఉండాలి అనుకుంటూ మొండిగా పనిచేసేవాడు. అటువంటిది అంత కష్టపడిన వ్యక్తి కష్టం ఆ పిల్లలకు అందాలి కదా. నేను చాలా రకాలుగా చెప్పి చూశాను. గజపతి నా మాట విననే లేదు. నేను కాదంటే మరొకరి దగ్గరకు వెళ్ళైనా ఆ పని చేయించుకుంటాడు అన్న ఉద్దేశంతో ఒప్పుకున్నాను, అంతే. అంతేకాని అందులో నుండి వాటా తీసుకోవడం కోసమో లేక ఆ పిల్లలకు అన్యాయం చేయడం కోసమో కాదు. మొదట దీనిని ఇక్కడితో ఆపితే తర్వాత ఎలాగోలా
పిల్లలకు అందేలా చేయొచ్చునన్నది నా ఉద్దేశం. అంతే. నిన్న మీ వారు నా దగ్గరకు వచ్చి 10% వాటా ఇస్తానని, ఈ రకంగా నేను నాటకం ఆడమని చెప్పిన మాట వాస్తవం. అయితే అది నేను ఇష్టపడి మాత్రం చేయలేదు. మీరే చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ పిల్లల కోసం ఏం చేయమన్నా నేను చేస్తాను. అలా చలపతి గారు కూడా నాకు సానుకూలంగా స్పందించడం వల్ల ఆయనకు ఈ విధంగా నాటకం ఆడమని చెప్పింది నేనే. ఆస్తిని కాజేయాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఈ విధంగా నాటకం ఆడితేనైనా మీకు హరే గిరిల విలువ తెలుస్తుందని భావించాను. అంతకు మించి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి. పాపం వారిద్దరూ అలా కష్టపడుతూ ఉంటే చూడలేకపోయాను. మిమ్మల్ని బాధ పెట్టుంటే మాత్రం క్షమించండి. లేదు దాక్షాయిని, నువ్వు చాలా మంచి పని చేసావు. మాటలతో చెబితే అర్థం కాని విషయం ఈ విధంగా జరిగినప్పుడు నాకు బాగా అర్థమయ్యింది. అది నా చేతిలో ఉన్నంతకాలం అహంకారంతో వీరబీకాను. ఇక నన్ను ఓడించే వాళ్ళెవ్వరూ లేరన్నట్టుగా భావించి నా ఇష్టం వచ్చింది చేయొచ్చు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అది నా చేతుల్లో నుండి వెళ్ళిపోయిందో అప్పుడు నాకు అహంకారం జరిగిపోయింది. ఇంత జరిగినా నన్ను మన అబ్బాయిని చూసుకుంటానని చెప్పిన హరి గిరిల మాటలతో నాలో ఉన్న అత్యాశ కరిగిపోయింది. ఇలా చేసి నువ్వు చాలా మంచి పని చేసావు. ఆ పిల్లలకు న్యాయం చేసావు. మార్పు వచ్చిన గజపతి ఆస్తి మొత్తాన్ని హరికి గిరికి సమానంగా రాయించాలని నిర్ణయించుకుంటాడు. అన్న తన కొడుక్కి కూడా ఒక భాగం ఇవ్వమని చెప్పిన సంగతి గజపతికి గుర్తొస్తుంది. కానీ ఇకపై తను ఆస్తిపై ఆశ పడకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే వారిద్దరికీ సమానంగా ఆస్తి రాయమని లాయర్కు కబురు పెట్టాడు. పత్రాలు సిద్ధమయ్యాయి. అయితే ఆ పత్రాలను చూసి గజపతి ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటంటే హరి గిరి ఆస్తిని 3 భాగాలు చేసి గజపతి కొడుకు కూడా కలిపి రాయించారు. మీరెంత మంచి మనసురా అబ్బాయిలు. నేను మిమ్మల్ని ఎంత కష్టపెట్టి అన్యాయం చేయాలని చూసినా నా కొడుక్కి మాత్రం ఆస్తిలో మాట పంచారు. నిజానికి మీ నాన్న నాతో 3కి సమానంగా పంచమని చెప్పాడు. అయితే నేను ఈ ఆస్తిపై ఇకపై ఆశపడదలుచుకోలేదు. అందుకే ఆ సంగతి మీకు కానీ లాయర్ కానీ ఎప్పుడూ చెప్పలేదు. ఆస్తిని మీ ఇద్దరికే రాయమని కవరు పంపించాను. కానీ మీరు నిజంగా గొప్ప మనసున్న వాళ్ళు. మీ నాన్న సంస్కారం మీకు వచ్చింది. తను ఆలోచించినట్లే మీరు కూడా ఆలోచించి మీ తమ్ముడి పేరును కూడా ఆస్తి పంచడం నిజంగా అభినందనీయం. మీ తమ్ముడిని కూడా మీతో సమానంగా చూస్తున్నందుకు నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. నాకు ఏం జరిగినా మీరు వాడికి తోడుగా ఉంటారన్న నమ్మకం నాకు ఇప్పుడు పూర్తిగా కలిగింది. భలే వాడి బాబాయ్, నేనెప్పుడు మేమిద్దరం అని అనుకోలేదు. మాతో పాటే తమ్ముడు కూడాను. నాన్నగారు నీకేం చెప్పారో, నువ్వు నాయర్ గారికి ఏం చెప్పావో ఈ విషయాలేవి మాకు తెలియదు. ఆస్తి పంచడం అనే విషయం వస్తే అది 3కి సమానంగానే చేరుతుంది. ఇది ఎప్పుడో నిర్ణయించబడింది. మేమిద్దరం కాదు, 3 ఎప్పటికీ ఇలాగే ఉంటాం. మీరు నిశ్చింతగా ఉండండి బాబాయ్, జరిగిందేదో జరిగిపోయింది. అది చూసి దాక్షాయణి చాలా సంతోషించింది. గజపతి దాక్షాయణి కూడా వారి 3కి పెళ్ళిళ్ళు చేసి మనవలతో మనవరాళ్లతో హాయిగా కాలం గడిపేశారు. అధికారం కోసమో లేక సంపద కోసమో ఎవరిని బానిసలుగా చెప్పు చేతల్లో ఉంచుకోవాలని అనుకోకూడదు. అందరి పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉండడమే గొప్ప గుణం. అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవడమే మనిషి ధర్మం కాదంటారా? కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.